అన్నా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ వస్తున్నారన్నా. వీడి సంగతి ఇప్పుడు ఇలా కాదు, తర్వాత చూసుకుందాం పదన్నా. డియర్ స్టూడెంట్స్, ఈ అకాడమిక్ ఇయర్ కి మనం యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. దానికి అధ్యక్షులుగా ప్రొఫెసర్ శ్రీ రమాకాంత్ గారు వ్యవహరిస్తారు. ర్యాగింగ్ అంతా అయిపోయింది ఇప్పుడు కమిటీలా? ఎందుకు సార్? సీనియర్స్ అందరూ మమ్మల్ని ర్యాగింగ్ పేరుతో దారుణంగా టార్చర్ చేశారు సార్. మాకు ఈ చెత్త కమిటీలు అవసరం లేదు సార్. ఓకే ఓకే ఓకే, ఇలాంటి అరాచకాలను అరికట్టడానికే మీకు సపోర్టుగా ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటైంది. కాలేజ్ స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులు అవుతుంది. ఇక్కడ జరిగేవన్నీ మేనేజ్మెంట్ కి తెలియకుండా ఉండవు. అయినా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు సార్? జరిగింది ఏదో జరిగింది. జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా ఇప్పుడేం చేయాలి అన్న దాని గురించి ఆలోచిద్దాం. ఇలాంటివి ఇక ముందు జరగకుండా చూసుకోవడానికే ఈ కమిటీ ఏర్పాటైంది. కొంతమంది స్టూడెంట్స్ బ్యాక్గ్రౌండ్ చూసుకుని భయపడే మేనేజ్మెంట్ ఈ కమిటీలతో ఇప్పుడు ఏం చేస్తుంది సార్? మీరు కంప్లైంట్ ఇచ్చి చూడండి, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. కళ్ళ ముందు జరిగిన దానికే దిక్కులేదు, ఇంకా కంప్లైంట్ అంట కంప్లైంట్. దేనికైనా ఒక సొల్యూషన్ ఉంటుంది, కాస్త కూల్ గా ఆలోచించండి. సార్ పరిస్థితులు మీరు అనుకున్నంత కూల్ గా లేవు సార్. స్టూడెంట్స్ క్యాంపస్ లోకి అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. అంతెందుకు సార్, ఈ మీటింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఆ మనోహర్ గడ్ సింధు పట్ల చాలా నీచంగా ప్రవర్తించాడు సార్. మీ పరిస్థితి నాకు అర్థమైంది. జరిగిన దానికి మా కమిటీ తరఫున నేను సారీ చెప్తున్నాను. దేనికైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. నేను వచ్చిందే మీ అందరి కోసం. దయచేసి నన్ను నమ్మండి. ఒక్క కంప్లైంట్ రాసివ్వండి, యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగండి. సార్ మీ మీద నమ్మకంతో మేము కంప్లైంట్ ఇస్తాం. యాక్షన్ తీసుకోకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకి మీరే బాధ్యులు. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. ఇక మనోహర్ పీడ విరగడైపోతుంది. వాడిని కాలేజ్ నుంచి సస్పెండ్ చేయగానే గ్రాండ్ గా పార్టీ చేసుకుందాం. అవునరా, డెఫినెట్ గా. సూర్య, చాలా లేట్ అయిపోయింది, నేను వెళ్ళాలి. పద, నేను డ్రాప్ చేస్తాను. గుడ్ నైట్ సూర్య. ఏంటి థ్యాంక్స్ చెప్పవా? బాబాయ్ థ్యాంక్సా? అన్కండిషనల్ ఫ్రెండ్షిప్ అంటూ క్లాస్ తీసుకుంటాం. ఎందుకు వచ్చిన గొడవ బాబు? సింధు. హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. సూర్య లోపలికి రా. రా బాబు లోపలికి. లేదంటీ, ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, వెళ్ళాలి. మళ్ళీ కలుస్తాను. సరే బాబు. గుడ్ నైట్ సింధు. బాయ్. నా మీదే కంప్లైంట్ చేస్తావా? దాన్ని ర్యాగింగ్ చేస్తే నీకెందుకురా?
ఏంట్రా లుక్కు అయిపోయావు. ఏరా సూర్య ఇంకా రాలేదేంట్రా? ఇంకోసారి ఫోన్ చేయరా. ట్రై చేస్తున్నాను రా, లిఫ్ట్ చేయట్లేదు. ఒక నిమిషం. ఏ సూర్య ఏమైంది? సూర్య ఏమైంది? సూర్య దెబ్బలేంటి? సూర్య చెప్పు ఏమైందంటావు? ఆ దెబ్బలేంటి? ఏంట్రాడు? ఏమోరా. సూర్య 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 అనవసరంగా తొందరపడ్డావు. నువ్వెవరితో పెట్టుకున్నావో తెలుసా? నీకు ఆ మనోహర్ సంగతి సరిగ్గా తెలియదు. వాడి మీద మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. వాళ్ళ నాన్న పెద్ద పొలిటీషియన్. వాళ్ళెంతకన్నా తెగిస్తారు. నా మాట విని కొన్ని రోజులు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేనెందుకు వెళ్ళాలి? నేనేం తప్పు చేయలేదు. ఏంటి నువ్వు చేసింది? నువ్వు రౌడీవా స్టూడెంట్వా? లైఫ్ స్పాయిల్ చేసుకోవాలనుందా? సార్ నేను మీకేం చెప్పాను? నువ్వేం చేశావు? సార్ నేను హాస్టల్కి వస్తుంటే వాళ్ళే నా మీద అటాక్ చేశారు సార్. కంప్లైంట్ ఇవ్వచ్చుగా? మేము కంప్లైంట్ ఇచ్చినందుకే సార్. వాడు నా మీద కంప్లైంట్ బాక్స్తోనే అటాక్ చేశాడు. అందుకే వాళ్ళ హరాస్మెంట్ భరించలేకపోతున్నాం సార్. అసలు మాకు ఉండాలో పోవాలో అర్థం కావట్లేదు సార్. వాళ్ళ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి సార్. సరే, వాళ్ళ మీద నేను ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాను. కానీ నేను చెప్పే వరకు మీరెవరు రూమ్లోంచి బయటికి రాకండి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్.